గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే డిస్కస్ అబౌట్ మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ నేను చెప్పుకున్నాం. మనం యూనిట్ మనకి దేంట్లో చెప్పుకున్నాం, మనం ఏ లెసన్ చెప్పుకున్నాం. మనం ఇప్పటి వరకు మనం ఎంజైమ్స్ గురించి, రియాక్షన్ గురించి చెప్పుకున్నాం. మనం నెక్స్ట్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మనకి ఫోటోసిన్సిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్. ఏంటి మనకి ఫోటోసిన్సిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్ అంటే యూనిట్ 4 నుంచి మనం తీసుకున్నాం. యూనిట్ 4 లో మనకి ఫోటోసిన్సిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్ నుంచి మనం దానికి ఇంట్రొడక్షన్ ప్లస్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే మనం C3 ప్లాంట్స్ అంటే క్లాస్ మనకి ఎన్నో క్లాస్ ఇప్పుడు మనం జరిగేది మనకి క్లాస్ 10 లో సార్ దేని గురించి చెప్పుకుని మనం క్లోరోప్లాస్ట్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ C3 C4 ప్లాంట్స్. ఏంటి మనకి క్లోరోప్లాస్ట్ గురించి, C3 C4 ప్లాంట్స్ అంటే యూనిట్ 1 లో ఏ టాపిక్ గురించి చెప్పుకుంటే మనం ఈరోజు డిస్కస్ చేసేది యూనిట్ 1 నుంచి మనం క్లోరోప్లాస్ట్ అండ్ C3 క్లోరోప్లాస్ట్ గురించి, C3 అండ్ C4 ప్లాంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. క్లోరోప్లాస్ట్ అండ్ C3 C4 ప్లాంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం దేని గురించి చూద్దామంటే క్లోరోప్లాస్ట్ టాపిక్ గురించి చూద్దాం. క్లోరోప్లాస్ట్ ఫస్ట్ మనం డయాగ్రామ్ వేసుకుని దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. క్లోరోప్లాస్ట్ అనేది మనకి డబుల్ మెంబ్రేన్ లేయర్. ఏంటంటే క్లోరోప్లాస్ట్ అనేది మనకి డబుల్ మెంబ్రేన్ లేయర్. ఫస్ట్ వచ్చేసరికి అవుటర్ మెంబ్రేన్ లేయర్, outer membrane, second layer వచ్చేసరికి inner membrane layer, and second one వచ్చేసరికి inner membrane. దాని లోపల ఏమంటే మనకి ఈ క్లోరోప్లాస్ట్ లోపల మొత్తం మనకి ఇన్నర్ మెంబ్రేన్ తర్వాత లోపల స్పేస్ బాగా ఏమంటారు మనకి ఈ స్పేస్ అంతటిని కూడా మనకి ఏమంటారు మనకి స్ట్రోమా రీజియన్. ఏ రీజియన్ అంటారు మనకి ఆ ప్లేస్ అంతటిని కూడా దాన్ని ఏమంటారు మనకి ఏ రీజియన్ అంటారు మనకి స్ట్రోమా రీజియన్ అంటారు. ఏ రీజియన్ అంటారు మనకి దీన్ని ఇది స్ట్రోమా. లోపల ఇన్నర్ మెంబ్రేన్ లోపల రీజియన్ అంతా కూడా మనకి ఇది స్ట్రోమా రీజియన్. తెలుగులో వచ్చేసరికి ఆవర్నిక అంటారు. మనకి ఏమంటారు దీనికి ఆవర్నిక. దీన్ని ఆవరించి ఏమంటే మనకి థైలకాయిడ్స్ అనేవి ఉంటాయి. మనకి ఏమంటాయి మనకి థైలకాయిడ్స్ అని. దీన్ని ఏమంటారు మనకి థైలకాయిడ్. లోపల వచ్చేసరికి సెంట్రియస్ రైబోసోమ్స్. సెంట్రియస్ గ్రాన్యులా. స్టార్చ్ గ్రాన్యులేట్. స్టార్చ్ గ్రాన్యులేట్. నెక్స్ట్ వచ్చేసరికి లిపిడ్ డ్రాప్లెట్. లిపిడ్ డ్రాప్లెట్స్. తర్వాత వచ్చేసరికి రీజియన్ అంతా కూడా ఏమంటుంది గ్రానా. రైబోసోమ్స్.
కదమ్మా మనం అర్థరైన మన క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ గురించి చేస్తున్నాం. క్లోరోప్లాస్ట్ అనేది ఫస్ట్ పాయింట్ చూస్తున్నాం. క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్. ఏమంటది? క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్. ఏం మనకి క్లోరోప్లాస్ట్ అనేది ఏంటి మనకి? డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్. Chloroplast is a double membrane structure. చూసుకున్నాక ఫస్ట్ పాయింట్ క్లోరోప్లాస్ట్ అనేది మనకి డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్. ఫస్ట్ మెంబ్రేన్ వచ్చేసరికి అవుటర్ మెంబ్రేన్ అంటే వెలుపల త్వచము, లోపల లేయర్ వచ్చేసరికి ఇన్నర్ మెంబ్రేన్ అంటే అంతర్త్వచం, లోపల ఉన్న త్వచం అవుటర్ వెలుపల త్వచము, లోపల త్వచం రెండు లేయర్లు మనకు ఉంటుంది కాబట్టి దీన్ని క్లోరోప్లాస్ట్ అంటారు. ఏమంటారు మనకి? క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్. అవుటర్ మెంబ్రేన్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్ 2 లేయర్స్ కలిగి ఉంటుంది మన క్లోరోప్లాస్ట్ అనేది. ద స్పేస్ లిమిటెడ్ బై ది ఇన్నర్ మెంబ్రేన్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ ఈజ్ కాల్డ్ స్ట్రోమా. ఇన్నర్ మెంబ్రేన్ లోపల ఉన్న స్పేస్ అంతటిని కూడా ఏమంటారు మనకి? స్ట్రోమా అంటే. ఏమంటారు మనకి? ఇన్నర్ మెంబ్రేన్ లోపల ఉన్న భాగాన్ని అంతటిని కూడా, ఖాళీ భాగాన్ని అంతటిని కూడా ఏమంటారు మనకి? స్ట్రోమా రీజియన్ అంటారు. ఏమంటారు మనకి? ఇన్నర్ మెంబ్రేన్ అంటే ద స్పేస్ ఈజ్ లిమిటెడ్ బై ది ఇన్నర్ మెంబ్రేన్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ ఈజ్ కాల్డ్ స్ట్రోమా. ఇన్ ది స్ట్రోమా రీజియన్ లో మనకి ఏమవుతుందంటే మనకి ప్లాటెన్ మెంబ్రేన్ సెల్స్ కాల్డ్ థైలకాయిడ్స్. ఈ థైలకాయిడ్స్ ఎలా ఉంటే మనకి ప్లాటెన్ మెంబ్రేన్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఏమంటే స్ట్రోమా రీజియన్ లో మనకి ప్లాటెన్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటారు మనకి? థైలకాయిడ్ రీజియన్ అంటారు. స్ట్రోమాలో మనకి ఏముంటే మనకి ప్లాటెన్ స్ట్రక్చర్ కలిగిన థైలకాయిడ్స్ అనేవి మనకి ప్రజెంట్ అయి ఉంటాయి మనకి. ఇందులో వచ్చేసరికి థైలకాయిడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ స్టాక్స్ లైన్స్. ఈ పిల్లర్స్ ఆఫ్ కాయిల్స్ ఆర్ కాల్డ్ గారానా. అంటే మనకి థైలకాయిడ్స్ అనే మనకి ఎలా అరేంజ్ అంటే మనకి స్టాక్స్ కింద అంటే ఒక కాయిల్స్ లాగా ఒకటి దంతలు లాగా మనకి అమరుంటి. ఈ గ్రానాన్ని ఏమంటారు మనకి? గ్రానా రీజియన్ అంటారు. ఏమంటారు? ఇవి ఒక్కటే ఉందనుకో మనకి దీన్ని ఏమంటారు మనకి? థైలకాయిడ్ అంటారు. ఒక్కటే సింగిల్ ఉన్నదాన్ని ఏమంటారు మనకి? థైలకాయిడ్ అంటారు. ఇది కాయిన్స్ లాగా మనకి ఒకదానిపైన ఒకటి పేర్చబడి దొంతలాగా అమరి ఉంటుంది కదా మనకి. ఇది ఇలా అరేంజ్ స్టాక్ లైక్ స్టాక్ అంటే ఏం మనకి? ఇదంతా కూడా మనకి ఒకదానిపైన ఒకటి అరేంజ్ ఉంటుంది కాబట్టి ఈ భాగాన్ని ఏమంటారు మనకి? గ్రానా రీజియన్ అంటారు. ఒక్కటే ఉన్నదని సింగిల్ ఉంటుంది అని థైలకాయిడ్ అంటారు. ఇది ఒకదానిపైన ఒకటి మనకి దంతలుగా కాయిన్స్ రూపంలో మనకి స్టాక్ లాగా మనకి అరేంజ్ అయ్యే భాగాన్ని ఏమంటారు మనకి? ఈ రీజియన్ వచ్చేసరికి మనకి గ్రానా రీజియన్ అంటారు. మనకి ఏమంటారు? గ్రానా రీజియన్ అంటారు. ఏమవుతుంది మనకి? అది స్టాక్స్ లైక్స్ పిల్లర్స్ ఆఫ్ కాయిల్స్ ఇస్ కాల్డ్ గ్రానా. ఇన్ ఎడిషన్ దేర్ ఆర్ ఫ్లాట్ మెంబ్రేనస్ ట్యూబిల్స్ కాల్డ్ స్ట్రోమా లామిలా. అంటే ఫ్లాట్ మెంబ్రేనస్ ట్యూబిల్స్ అంటే ఎలా ఉంది మనకి? ఈ ట్యూబిల్స్ లాగా మనకి అరేంజ్ అండి. లోపల భాగంలో మనకి ఏమన్నా థైలకాయిడ్స్, గ్రానా ఇవన్నీ కాకుండా మనకి లోపల ట్యూబిల్స్ లాగా అరేంజ్ అండి. భాగం ఏమంటారు మనకి? స్ట్రోమా గ్రానల్లే అంటే. ఏమంటారు మనకి? స్ట్రోమా గ్రానల్ అంటే స్టార్చ్ మనకి అందులో పిండి పదార్థం అనేది మనకి ఉంటుంది ఎక్కువగా. అర్థమైందమ్మా? నెక్స్ట్ పాయింట్ వస్తారు మనకి ది స్పేస్ ఇన్ ది థైలకాయిడ్స్ ఇస్ కాల్డ్ ల్యూమెన్. అంటే లోపల ఉన్న స్పేస్ ఏమంటారు మనకి? ల్యూమెన్ అంటారు మనకి. తర్వాత వచ్చేసరికి ఏంటి మనకి? The stroma contains enzymes for the synthesis of carbohydrates and protein. Dark reaction takes place in the stroma. ఈ స్ట్రోమా భాగం అంతా కూడా మనకి ఏంటి మనకి? డార్క్ రియాక్షన్ అంటే ఇదంతా కూడా నిష్కాంతి చర్య అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది మనకి? నిష్కాంతి చర్య అనేది మనకి డార్క్ రియాక్షన్ అనేది మనకి జరుగుతుంది. జరగడం వల్ల ఏమవుతుంది? ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి ఈ రియాక్షన్ అనేవి మనకి స్ట్రోమా రీజన్ ఎంజైమ్స్ మనకి సింథసిస్ అయి ఉంటాయి మనకి. అంటే ఇది ఎలా ఉంది? ఇట్ ఈస్ ఆల్సో కంటైన్ సర్క్యులర్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. అంటే ఇందులో ఏమంటే మనకి ఈ రైబోజోమ్స్ అనేవి మనకి సర్క్యులర్ గా మనకి అవి ఉంటాయి. డిఎన్ఏ లాగా మనకి అంటే డిఎన్ఏ అంటే మనకి డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. ఏం మనకి డిఎన్ఏ అనేది మనకి డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. డిఎన్ఏ ఎలా ఉంటుంది మనకి? ఒక డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఇందులో మనకి ఈ రైబోజోమ్స్ ఇందులో 8 years రైబోజోమ్స్ ఉంటాయి మనకి, 7 years రైబోజోమ్స్ ఉంటాయా? ఏ రైబోజోమ్స్ ఉంటాయి మనకి? 7 years రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ఏముంటాయి మనకి? 7 years రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి మనకి. ఇది డిఎన్ఏ అనేది మనకి ఏ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది? డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఏముంటుంది మనకి? సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. మనకి డబుల్ స్టాండర్డ్ అంటే డబుల్ హెలిక్స్ రెండు లేయర్లు కలిగి ఉంటుంది మనకి డిఎన్ఏ కింద చెప్తాం మనకి. ఈ రైబోజోమ్స్ అనే మనకి ఎలా ఫామ్ అవుతుంది మనకి? సర్క్యులర్ కింద ఫామ్ అవుతుంది మనకి. సర్క్యులర్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. థైలకాయిడ్స్ కంటైన్స్ ఫోటోసింథసిస్ పిగ్మెంట్స్. ఇది లైట్ రియాక్షన్ అంటే మనకి లైట్ రియాక్షన్ వస్తే
ఫోటో సెగ్మెంట్స్ అనే మనకి ఫోటోసింథసిస్ సెగ్మెంట్స్ అనే మనకి ఉంటాయి. అంటే కిరణజన్య సంయుక్తి అనేది మనకి లైట్ రియాక్షన్ లో జరుగుతుంది. అదే డార్క్ రియాక్షన్ లో ఏముంటాయి మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అన్ని కూడా టేస్ట్లెస్, అంటే అవి స్ట్రోమా రీజన్ తీసుకుంటే మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అన్ని తీసుకుంటే మనకి దాన్ని ఏమంటే మనకి డార్క్ రియాక్షన్స్. అదే లైట్ రియాక్షన్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఫోటోసింథసిస్ పిగ్మెంట్స్ అనే మనకి ఉంటాయి. ఏమంటే మనకి ఫోటోసింథసిస్ పిగ్మెంట్స్ అనే మనకి ఉంటాయి. మనకి అందులో కిరణజన్య వర్ణద్రవ్యాలు అనే మనకి పిగ్మెంట్స్ అనే మనకి ఇందులో ఉంటే మనకి ఏ రియాక్షన్ మనకి లైట్ రియాక్షన్ ఉంటాయి. రెండు రియాక్షన్ జరుగుతుంది ఇందులో, డార్క్ రియాక్షన్ జరుగుతుంది ప్లస్ లైట్ రియాక్షన్ కూడా, రెండు కూడా మనకి ఈ క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. మనకి అర్థమైందమ్మా క్లోరోప్లాస్ట్ గురించి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి క్లోరోప్లాస్ట్ ఇదే డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్. ఏం మనకి క్లోరోప్లాస్ట్ అనేది డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి క్లోరోప్లాస్ట్ లోపల ఇన్నర్ మెంబ్రేన్ లోపల స్పేస్ అంతా బాగా ఏమంటారు మనకి స్ట్రోమా రీజన్ అంటారు. ఏమంటారు దాన్ని స్ట్రోమా రీజన్ అని కూడా పిలుస్తారు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి క్లోరోప్లాస్ట్ అనేది మనకి లోపల మనకి ఒక పాయింట్ దాన్ని ఏమంటారు మనకి థైలకాయిడ్ అంటారు. అదే దంతలు మనకి పాలిష్ పార్ట్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది, దాన్ని ఏమంటారు రీజన్ ని గ్రానా రీజన్ అంటారు. అదే రైబోజోమ్స్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది మనకి అది సర్క్యులర్ డిఎన్ఏ అనేది మనకి ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి రైబోజోమ్స్ అనే మనకి ఒక డిఎన్ఏ నుంచి చైన్ రియాక్షన్ లాగా మనకి రైబోజోమ్స్ అనే మనకి సర్క్యులర్ డిఎన్ఏ లాగా ఫామ్ అవుతుంది. అదే స్టార్చ్ గ్రానుల్ అంటే పిండి పదార్థాలు ఎదురు మనకి గ్రానులలో కూడా మనకి ఉంటాయి మనకి. అదే మనకి ఇందులో వచ్చేసరికి ఏమో ఉందంటే స్టాక్ లైట్స్ అంటే ఇది ఎలా ఉంటుంది ఫ్లాటెడ్ గా మనకి ఈ రీజన్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారు మనకి థైలకాయిడ్ అంటారు. ఏమంటారు గ్రానా థైలకాయిడ్ అని కూడా మనకి దాన్ని పిలుస్తారు అన్నమాట. అంటే థైలకాయిడ్ లో మనకి ప్రజెంట్ అయ్యి అర్థమైంది కదమ్మా. క్లోరోప్లాస్ట్ గురించి డయాగ్రామ్ గురించి అడతాడు, దాని యొక్క పాయింట్స్ గురించి అడతాడు. ఫస్ట్ ఏం చెప్పుకున్నాడు డబుల్ మెంబ్రేన్స్ గురించి, ఆ తర్వాత వచ్చేసరికి స్ట్రోమా గురించి, నెక్స్ట్ వచ్చేసరికి గ్రానా గురించి, నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రోమా లామెల్లా. స్ట్రోమా లామెల్లా ఏంటి మనకి ప్లాటెన్ మెంబ్రేన్ కలిగి ఉంది. ఎలా ఉంది మనకి స్ట్రోమా లామెల్లా వచ్చేసరికి మనకి ఎలా ఉంటాయి మనకి ఏ ట్యూబుల్స్ కలిగి ఉంటాయి మనకి స్ట్రోమా లామెల్లా వచ్చేసరికి మనకి ఫ్లాట్ మెంబ్రేనస్ ట్యూబుల్స్ అనే మనకి ఎలా ఉంటాయి మనకి ఫ్లాట్ మెంబ్రేనస్ ట్యూబుల్స్ మనకి కనిపిస్తుంది. దాన్ని ఏమంటారు మనకి స్ట్రోమా లామెల్లా. అదే ల్యూమెన్ ఏమంటారు ద స్పేస్ ఇస్ థైలకాయిడ్ ఇస్ కాల్డ్ ల్యూమెన్. అంటే థైలకాయిడ్ లో స్పేస్ ఉంది కదా మనకి, ఈ స్పేస్ ఏమంటారు మనకి ల్యూమెన్ అని పిలుస్తారు. ఏమంటారు థైలకాయిడ్ లో స్పేస్ ని మనకి ఏమని పిలుస్తారు ల్యూమెన్ అని పిలుస్తారు మనకి. అర్థమైందమ్మా థైలకాయిడ్ లో స్పేస్ ని ఏమని పిలుస్తారు మనకి ల్యూమెన్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ రెండింటి మధ్యలో ఈ రెండు కూడా మనకి ఇటు కూడా మనకి ఏమన్నా మనకి అంటే ఈ థైలకాయిడ్స్ అని మనకి గ్రానా మనకి ఈ రెండింటిని కలుపుతూ మనకి ఏమన్నా మనకి ఫ్లాట్ స్ట్రక్చర్ కలిగి ఉంది. ఎలా ఉంటుంది మనకి ఈ గ్రానా ఈ రెండు కాయిల్ని కూడా మనకి కలుపుతుంది. అంటే ఇన్నేషన్ మనకి ఫ్లాట్ మెంబ్రేనస్ ట్యూబుల్స్ కాల్డ్ స్ట్రోమా లామెల్లా. ఈ రెండింటిని మనకి ఏం కలుపుతుంది మనకి స్ట్రోమా లామెల్లా అనేది కలుపుతుంది. ఈ థైలకాయిడ్స్ లో స్పేస్ భాగాన్ని ఏమంటారు మనకి ల్యూమెన్ అంటారు. ఇందులో స్ట్రోమా కంటైన్స్ ఎంజైమ్స్ ద సిన్థసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ డార్క్ రియాక్షన్. అంటే డార్క్ రియాక్షన్ వస్తుంది మనకి ఏం సింథసిస్ అవుతుంది ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ కూడా మనకి సింథసిస్ అవుతుంది. అది తీసుకోండి మనకి అందులో. అదే మనకి ఇందులో ఏమంటే ఇట్ ఈస్ ఆల్సో కంటైన్స్ సర్క్యులర్ డిఎన్ఏ రైబోజోమ్స్. అంటే మనకి ఇందులో ఏమంటే మనకి క్లోరోప్లాస్ట్ వచ్చేసరికి సర్క్యులర్ డిఎన్ఏ రైబోజోమ్స్ కూడా మనకి ప్రజెంట్ అయ్యండి. నెక్స్ట్ థైలకాయిడ్స్ కంటైన్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఇన్ లైట్ రియాక్షన్ అంటారు. దాని యొక్క ఉనికి ఎలా ఉంటుంది మనకి లైట్ రియాక్షన్ ఉనికి ఎలా ఉంటుంది మనకి దాంట్లో ఏం ఫామ్ అవుతుంది మనకి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అని అంటే క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలు అనే మనకి ఇందులో ఫామ్ అవుతుంది లైట్ రియాక్షన్ లో మనకి ఫామ్ అవుతుంది. మనకి అర్థమైంది కదమ్మా క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ గురించి. నెక్స్ట్ మనకి C3 C4 ప్లాంట్స్ ఉంది దాని యొక్క డిఫరెన్సెస్ గురించి చూసుకుందాం. C3 C4 ప్లాంట్స్ యొక్క రెఫరెన్స్ చేసుకున్నాం. డయాగ్రామ్స్ డ్రా చేసుకున్నాం కదమ్మా. డయాగ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్ గా అటెంప్ట్ చేయాలి, ప్రజెంట్ చేయాలి. మీరు దాని యొక్క పాయింట్స్ గురించి కూడా మీరు నోట్ చేయాలి. ఒక్కసారి మీకు ఏమవుతుంది ఓన్లీ డయాగ్రామ్ తీసి క్లోరోప్లాస్ట్ యొక్క డయాగ్రామ్స్ దాని యొక్క పార్ట్స్ గురించి రాయమని చెప్తారు. అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఓన్లీ డయాగ్రామ్ మాత్రం అడుగుతాడు ఒకసారి మనకి క్వశ్చన్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హరితరేణు గురించి చెప్పుకున్నాం. ఎలా ఉంటుంది హరితరేణు అనేది అండాకారంగా లేదా చక్రాకారంగా కూడా ఉంది. షేప్ ఎలా ఉంది మనకి
అండాకారంగా కూడా క్లోరోప్లాస్ట్ అనేది మనకి అండాకారంగా లేదా చక్రాకారంగా కూడా ఉంది. ఇందులో మనకి నిష్కాంత చర్య అంటే ఏంటి, మనకి అనేక ఎంజైమ్లు అంటే మీకు లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ చెప్పాను కదా, అందులో అనేక ఎంజైమ్లు ఏమవుతాయి మనకి అంటే డార్క్ రియాక్షన్ వచ్చేసరికి కార్బన్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా. ఇది ఎక్కడ ఉంటే మనకి ఆవర్నికలో మనకి నిష్కాంతి చర్య, ఆవర్నిక అంటే మనకి స్ట్రోమా రీజియన్ లో ఉంటాయి. ఎక్కడ ఉంటే మనకి ఇవన్నీ కూడా ఇది లోపల భాగం అంతా కూడా ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ అంతా కూడా ఏమంటారు మనకి స్ట్రోమా రీజియన్ అంటారు. అంటే ఈ ఆవర్నికలో కూడా కర్బన స్థాపనకి ఏ అయితే అవసరం అవుతాయో అవసరమైన ఎంజైమ్లే ఉంటాయి. ఇందులో ఏముంటే మనకి డార్క్ రియాక్షన్ ఏ అయితే మనకి అవసరం అంటే కార్బోహైడ్రేట్స్ అయినా అవ్వచ్చు, ప్రోటీన్స్ అయినా అవ్వచ్చు, అలా ఏదైనా సరే దానికి ఆ చర్యకి అంటే ఆ డార్క్ రియాక్షన్కి ఏ ఎంజైమ్స్ అయితే అవసరం అవుతాయో ఆ ఎంజైమ్స్ మాత్రమే అవి ఆ డార్క్ రియాక్షన్ మనకి స్ట్రోమా రీజియన్లో మనకి తీసుకోండి. అది లైట్ రియాక్షన్ వచ్చేసరికి మనకి ఏమంటే నిష్కాంతి చర్యలో మనకి గ్రాణ మరియు ఆవర్నిక లావణ్యాలలో మనకి ఏమంటే చెప్పాను ఏటీపీ NADH కూడా ఏర్పడుతుంది. గ్రాణ లావణ్యాలలో ఏర్పడుతుంది మనకి ఏటీపీ NADH కూడా రెండు కూడా మనకి ఏర్పడే అవకాశం ఉంటుంది మనకి. తర్వాత వచ్చేసరికి మనకి ఇదేమంటే ఇందులో ఆవర్నికలో పట్లికారాసులు అంటే మనకి గ్రాణ లావణ్యాలు కూడా ఉంటాయి. ఏమంటే మనకి ఇందులో గ్రాణ లావణ్య అంటే స్ట్రోమా అంటే థైలికట్స్ మధ్యలో మనకి కలుపుతూ ఉంటాయి. కలిపే భాగాలు ఏమంటే మనకి గ్రాణ లావణ్యాలు అని కూడా అంటారు. అంటే దొంతలాగా ఏర్పడతాయి కదా, ఏర్పడదాన్ని ఏమంటారు మనకి గ్రాణ అని పిలుస్తారు. అంటే ఒక్కటే ఉంది దాన్ని ఏమంటారు థైలికాయిడ్ అంటారు. ఈ కాయిన్స్ లో ఒకదానిపైన ఉన్న ఆ రీజన్ మనకి గ్రానా రీజన్ అంటారు. ఆ థైలికాయిడ్ లోపల స్పేస్ ఉంది దాన్ని ఏమంటారు మనకి లూమెన్ అని కూడా మనకి పిలుస్తారు. మనకి ఇది ఎక్కడ జరుగుతుంది మనకి మైట్ అసలు ఎక్కడ జరుగుతుంది మనకి ఇది లోపలికి వచ్చి లోపల ఉండే ద్రవరూప మాత్రమే ఆవర్నిక అంటే లోపల భాగం అంటే ఈ భాగాన్ని అంతటినీ కూడా అంటే ఇన్నర్ మెమ్బ్రేన్ లోపల ఉన్న భాగాన్ని అంతటి స్పేస్ అంతటినీ కూడా మనకి ఏమని పిలుస్తారు స్ట్రోమా రీజన్ అని కూడా పిలుస్తారని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి C3C4 ప్లాంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి C3C4 ప్లాంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. C3 ప్లాంట్స్ C4 plants. C3 plants differences between C4 plants. C3 plants and C4 plants. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మనం ఇప్పుడు ఇక్కడ C3 plants అండ్ C4 plants మధ్య ఫస్ట్ పాయింట్ చూసుకుందాం మనం. C3 plants అనేది ఎందులో జరుగుతుంది మనకి ఓన్లీ కెల్విన్ సైకిల్లోనే జరుగుతుంది. ఎందులో జరుగుతుంది మనకి C3 plants అనేది ఓన్లీ కెల్విన్ సైకిల్లో మాత్రమే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మనకి కెల్విన్ వాల్యూమ్లో మాత్రమే C3 plants ఎక్కడ జరుగుతుంది ఓన్లీ కెల్విన్ సైకిల్. C3 ప్లాంట్స్ ఎక్కడ జరుగుతుంది ఓన్లీ ఏ సైకిల్లో జరుగుతుంది మనకి గ్లైకాలిసిస్ లో జరుగుతుందా కెల్విన్ సైకిల్ లో జరుగుతుందా ఓన్లీ కెల్విన్ సైకిల్ అక్కర్స్. ఓన్లీ ఇందులోనే జరుగుతుంది కెల్విన్ సైకిల్లో మాత్రమే కెల్విన్ వాల్యూమ్లో మాత్రమే ఈ C3 ప్లాంట్స్ అనేది జరుగుతుంది. అదే C4 ప్లాంట్స్ వచ్చేసరికి ఎక్కడ జరుగుతుంది మనకి C4 ప్లాంట్స్ క్లోరోప్లాస్ట్ డైమార్ఫిజం. C3 ప్లాంట్స్ అంటే మనకి ఎక్కడ జరుగుతుంది మనకి ఇది C3 పాత్వే మీసోఫిల్ సెల్స్ అండ్ కెల్విన్ సైకిల్ ఇన్ బండిల్ షీట్ సెల్స్ టేక్ ప్లేస్. అంటే మనకి ఎక్కడ జరుగుతుంది మనకి ఇది బండిల్ షీట్ సెల్స్ లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మనకి C4 పాత్వే ఎక్కడ జరుగుతుంది మనకి C4 పాత్వే ఇన్ మీసోఫిల్ సెల్స్ అండ్ మీసోఫిల్ cells and Kelvin cycle in bundle sheet cells ఎక్కడ మనకి కెల్విన్ సైకిల్ బండిల్ షీట్ సెల్స్ టేక్ ప్లేస్. ఎక్కడ మనకి C4 పాత్వే ఇన్ మీసోఫిల్ సెల్స్ అండ్ కెల్విన్ సైకిల్ ఇన్ బండిల్ షీట్ సెల్స్ టేక్స్ ప్లేస్.
అంటే మనకి ఇది ఎక్కడ జరుగుతుంది, మనకి ఓన్లీ C3 ప్లాంట్స్ వచ్చేసరికి కెల్విన్ సైకిల్లోనే జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి పత్రాంతర కణాల్లో C4 మార్గం అంటే మీసోఫిల్ సెల్స్ అంటే మనకి ఏంటి పత్రాంతర కణాల్లో పాత్వే అంటే ఏంటి మనకి C4 మార్గం వైపు ఏం జరుగుతుంది మనకి C4 మార్గం వైపు పుంజపుతడు కణాల్లో ఈ కెల్విన్ వలన జరుగుతుంది. ఏం జరుగుతుంది మనకి ఈ బండిల్ షీత్ సెల్స్ లో పుంజపుతడు కణాల్లో మనకి సెల్స్ అంటే కణాలు బండిల్ షీత్ అంటే మనకి పుంజపుతడు కణాల్లో మనకి ఈ C4 మార్గం గుండా ఏం జరుగుతుంది మనకి ఈ C4 కెల్విన్ సైకిల్ అనేది మనకి జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మనకి C3 లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మనకి కెల్విన్ వలన ద్వారా C3 లో మనకి జరుగుతుంది మనకి ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో మనకి ఫోటో రెస్పిరేషన్ ఈజ్ వెరీ హై. Photo respiration is very high. ఏంటంటమా ఫోటో రెస్పిరేషన్ అనేది మనకి ఎక్కువగా మనకి జరుగుతుంది. ఎందులో జరుగుతుంది మనకి C3 ప్లాంట్స్ లో మనకి ఎక్కువగా ఏం జరుగుతుంది మనకి కాంతి శ్వాసక్రియ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఏం జరుగుతుంది మనకి C3 సైకిల్లో మనకి కాంతి అంటే ఫోటో రెస్పిరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే ఫోటోసింథటిక్ లో మనకి ఎక్కడ ఇందులో ఏం జరుగుతుంది మనకి ఫోటో రెస్పిరేషన్ ఈజ్ వెరీ హై. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫోటోసింథటిక్ ఈజ్ వెరీ హై. Photosynthetic yield is a very high. Photorespiration is very high. Photosynthetic yield is a very high. Third is circle. Water is efficient. Water use. Efficiency is low. అదే మనకి వాటర్ ఎక్కడ ఏమవుతుంది మనకి వాటర్ ఎఫిషియన్సీ ఈజ్ హై. వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఈజ్ హై. వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఇస్ లో, వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఈజ్ హై. అంటే మనకి ఇందులో ఏం జరుగుతుంది మనకి C3 వలనలో వచ్చేసరికి మనకి వాటర్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందా జరగదా మనకి ఇందులో C3 వలనలో వచ్చేసరికి మనకి వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఇస్ లో. అంటే మనకి వాటర్ ఎక్కువగా మనకి ఇందులో అంటే నీటి వినియోగం అనేది మనకి అంటే వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అంటే మనకి లో అంటే నీటి వినియోగం అనేది మనకి ఇందులో తక్కువగా జరుగుతుంది. అందులో మనకి C4 ప్లాంట్స్ వచ్చేసరికి వాటర్ అనేది ఎక్కువగా మనకి దాని యొక్క వినియోగం అంటే వాటర్ ఎక్కువగా కావాలి. ఎందుకంటే ప్లాంట్స్ ఉంటాయి ఫోటోసింథటిక్ ఈల్స్ విత్ వెరీ హై. అంటే మనకి ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి మనకి బండిల్ షీత్ సెల్స్ ఇవన్నీ కూడా మనకి మీసోఫిల్ సెల్స్ ఉంటాయి కాబట్టి దానికి ఏమవుతుంది మనకి ఫోటోసింథసిస్ కావాల్సిన ఈల్స్ అంటే మన యొక్క కిరణజన్య సంయోక్రియకు మనకి ఏమవుతుందంటే మనకి అది దాని యొక్క దిగుబడి అనేది మనకి తక్కువగా ఉంటుంది. అదే కిరణజన్య సంయోక్రియ దిగుబడి ఏమవుతుంది మనకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో వాటర్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని యొక్క దిగుబడి కూడా ఏమవుతుంది పంట యొక్క దిగుబడి కూడా మనకి ఎక్కువగా జరుగుతుంది. ఇందులో వాటర్ ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది కాబట్టి లో కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది కాబట్టి దాని యొక్క ఫోటో రెస్పిరేషన్ అంటే కిరణజన్య సంయోక్రియకి మనకి ఏమవుతుంది మనకి తక్కువగా కూడా ఉంటుంది మనకి. అర్థమైందమ్మా? అంటే మనకు వచ్చేసరికి ఫోటోసింథటిక్ ఈల్స్ ఏమో మనకి ఇందులో ఎలా ఉంటాయి మనకి ఫోటో రెస్పిరేషన్ ఈజ్ ఏ వెరీ హై. ఫోటో రెస్పిరేషన్ ఈజ్ నాన్ డిటెక్టబుల్. ఇది ఏం మనకి ఫోటో రెస్పిరేషన్ ఈజ్ నాన్ డిటెక్టబుల్. Photo respiration is non-detectable. Fourth point వచ్చేసరికి మనకి ఫోర్త్ పాయింట్ ఏం తీసుకున్నామంటే
దీంట్లో మనకి ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏంటి మనకి ఇందులో ఫోటో రెస్పిరేషన్ ఇస్ వెరీ హై. ఫోటో రెస్పిరేషన్ ఇస్ మనకి వెరీ డిడక్టబుల్. ఫోటో రెస్పిరేషన్ ఇస్ నాన్ డిడక్టబుల్. వాటర్ యూజ్ ఎఫిషియన్సీ లో వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఇస్ హై. అంటే ఇందులో నీటి వినియోగం తక్కువ ఉంటుంది C3 ప్లాంట్స్ లో. అందులో C4 ప్లాంట్స్ లో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ మనకి కెల్విన్ సైకిల్ లోనే దొరుకుతాయి మనకి C3 ప్లాంట్స్ లో. ఫోర్త్ మనకు C4 ప్లాంట్స్ లో వచ్చేసరికి C4 pathways mesophyll cells and Kelvin cycle is bundle sheath cells and take place. అంటే ఏం తీసుకుంటుంది ఇందులో C4 మార్గం వైపు మనకి బండిల్ షీత్ అంటే పుంజపు తొడుగు కణాలు మనకి ఏం జరుగుతుంది మనకి ఈ C3 సైకిల్ అనేది మనకి కెల్విన్ సైకిల్ లో మనకి జరుగుతుంది. మనకి అర్థమైంది కదమ్మా. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనకి CO2 కంపెన్సేషన్ ఆఫ్ పాయింట్ అంటే మనకి CO2 compensation point is very high. Compensation point is very high. CO2 compensation point very high. CO2 అంటే C4 ప్లాంట్స్ దాని యొక్క CO2 అంటే మనకి ఏంటి CO2 ప్రతి కణ స్థానం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి CO2 కంపెన్సేషన్ ఈ పాయింట్ ఈస్ లో. పాయింట్ లో అంటే మనకి CO2 ప్రతి కణ స్థానం వద్ద ఎలా ఉంటుంది మనకి CO2 ప్రతి కణ స్థానం వద్ద ఎక్కువగా ఉంటుంది. అదే మనకి CO2 ప్రతి కణ స్థానం వద్ద ఏముంటుంది మనకి తక్కువ. అంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తే దాని యొక్క స్థానం వద్ద ఎలా ఉంటుంది దాని యొక్క పాయింట్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. అదే C4 ప్లాంట్స్ వస్తే CO2 దాని యొక్క కంపెన్సేషన్ పాయింట్ వచ్చేసరికి వెరీ లోగా ఉంటుంది. మన నెక్స్ట్ 4 పాయింట్స్ వస్తున్నది. ఇంకా 4 పాయింట్స్ ఇది మనం చూసుకుందాం. 8 పాయింట్స్ మనం 4 మార్క్స్ క్వశ్చన్ వస్తారు. మనం ఎన్ని పాయింట్స్ రాయాలి మాక్సిమం 8 పాయింట్స్ రాయాలి. ఎన్ని పాయింట్స్ రాయాలి 8 పాయింట్స్ రాయాలి. ఒక్కొక్క పాయింట్కి వస్తారు మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి హాఫ్ మార్క్స్ ఉంటాయి. మొత్తం 4 పాయింట్స్ అర్థమైనాయి కదా. నెక్స్ట్ 4 పాయింట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ 2 పాయింట్స్ అర్థం చేస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి మన నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకి photosynthetic is yield. 6th point photosynthetic yield ఏంటి మనకి ఇందులో is low to average. Is low to average. Low to average. అందులో మనకి photosynthetic yield అనేది ఎందులో మనకి is very high. photosynthetic yield ఏంటి మనకి ఇందులో photosynthetic yield very high. అంటే ఫోటోసింథటిక్ yield అనేది వెరీ లో, అందులో వచ్చేసరికి వెరీ హై. అంటే మనకి ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయుక్త దిగుబడి అనేది మనకి ఎలా ఉంటుంది ఇందులో మనకి తక్కువగా ఉంటుంది. అంటే ఫోటోసింథటిక్ yield అంటే దాని యొక్క దిగుబడి ఏమవుతుంది మనకి తక్కువగా ఉంటుంది. అదే ఫోటోసింథసిస్ C4 ప్లాంట్స్ వచ్చేసరికి కిరణజన్య సంయుక్త దాని యొక్క దిగుబడి ఎలా ఉంటుంది మనకి ఎక్కువగా అనేది ఉంటుంది. మనకి దాని యొక్క దిగుబడి ఎలా ఉంటుంది మనకి C3 ప్లాంట్స్ వచ్చేసరికి దాని యొక్క దిగుబడి లో ఉంటుంది. అదే C4 ప్లాంట్స్ వస్తే దాని యొక్క దిగుబడి ఎలా ఉంటుంది మనకి వెరీ హై అంటే ఎక్కువగా అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పాను మనకి అంటే C4 ప్లాంట్స్ లెస్ ఎఫిషియెంట్ ఇన్ యూటిలైజింగ్ ది అట్మాస్ఫిరిక్ CO2. అంటే C3 ప్లాంట్స్ అనేది మనకి లెస్ ఎఫిషియెంట్ అంటే లెస్ అంటే ఏంటి మనకి అది C3 వాల్యూమ్లో మనకి జరగడానికి యుక్తతమ ఉష్ణోగ్రత అంటే ఎక్కడ ఎంత కావాలి మనకి 15 నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కావాలి. అదే
C4 వాల్యూమ్లో అయితే మనకి ఎంత కావాలంటే 30 నుంచి 45 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనకి దాని యొక్క ఉష్ణోగ్రత అనేది మనకి కావాలి మనకి. అంటే ఇదేంటి మనకి ఫోటోసిన్థసిస్ వెరీ లో అంటే మనకి CO2 కంపోజిషన్ పాయింట్ ఈజ్ వెరీ హై. మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏమో CO2 కంపోజిషన్ పాయింట్ ఈజ్ లో, అది చెప్పుకున్నాం. వాటర్ గురించి చెప్పుకున్నాం, ఫోటోసింథటిక్ యూనిట్ గురించి చెప్పుకున్నాం, ఫోటో రెస్పిరేషన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి C3 ప్లాంట్స్ అనేది మనకి లెస్ ఎఫిషియెంట్ ఇన్ యూటిలైజింగ్ ది అట్మాస్ఫిరిక్ CO2 అంటే మూవ్ ఎఫిషియెంట్ ఇన్ యూటిలైజింగ్ ది అట్మాస్ఫిరిక్ CO2 అంటే మనకి ఇదేంటి దాని యొక్క అట్మాస్ఫియర్ అంటే CO2 అనేది వాతావరణంలో సమర్థవంతంగా వినియోగించుకో ఏమవుతుంది మనకి C3 ప్లాంట్స్ అనేది కార్బన్ డైఆక్సైడ్ ని వాతావరణంలో సమర్థవంతంగా ఉపయోగించుకో. అదే C4 ప్లాంట్స్ వచ్చేసరికి ఏమవుతుంది CO2 ని వినియోగించు. అంటే ప్లాంట్స్ మనకు కావాలి కదా ఏంటంటే క్రాంతి అంటే ఉష్ణమండలంలో ఆ ప్రాంతాల్లో కూడా మనకి ప్లాంట్స్ పెరగడానికి అంటే పత్రాల్లో మనకి పుంజుతుడు కణాల్లో మనకి జరగడానికి వాటర్ అనేది ఎలా ఎక్కువైతే అవుతుందో అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకి అవి CO2ను ఉపయోగించుకుంటాయి సమర్థవంతంగా. అదే C3 ప్లాంట్స్ వచ్చేసరికి CO2 అనేది మనకి ఉపయోగించుకోము. అది C3 C4 ప్లాంట్స్ మధ్య డిఫరెన్స్ చెప్పుకున్నాం మనం. అర్థమైంది కదమ్మా. మనం ఈ రోజు క్లోరోప్లాస్ట్ గురించి చెప్పుకున్నాం, C3 C4 ప్లాంట్స్ గురించి కూడా మనం అక్కడ వాటి మధ్య డిఫరెన్సెస్ గురించి మనం చెప్పుకున్నాం. ఆ రెండు క్వశ్చన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం ఈ రోజు మనం. అర్థమైంది కదా. ఏ యూనిట్ నుంచి యూనిట్ 1 నుంచి మనం చాప్టర్ 4 నుంచి మనం రెండు క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం.